హలో అండి. మన కిచెన్‌లో ఎలాంటి బొద్దింక సమస్యలు లేకుండా, అలాగే మన కిచెన్ ఎప్పుడు చాలా నీట్‌గా, అందంగా, హైజీనిక్‌గా మెయింటైన్ చేసుకోవాలి అనంటే, మనం ఎలాంటి టిప్స్ గనక ఫాలో అయినట్లయితే, మన కిచెన్‌ని మనం చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. ఆ వీడియో ఎవరైనా చూడని గనక వాళ్ళైతే నేను ఈ వీడియో ఎండ్ కార్డ్స్‌లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి ఒక్కసారి అయితే చెక్ చేయండి. సో, ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోలోకెళ్ళిపోయే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్ మీరు గనక ఫాలో అయినట్లయితే మీరు మన కిచెన్‌ని మనం చాలా నీట్‌గా, అందంగా, హైజీనిక్‌గా అయితే మెయింటైన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన కిచెన్‌లో ఎప్పుడు బొద్దింకలు లేకుండా నీట్‌గా ఉండాలి అనంటే మనం కిచెన్ ప్లాట్‌ఫామ్‌ని ఎప్పుడు నైట్ పూట క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాం గదా! అలా మనం పడుకునే ముందే ఆ కిచెన్ ప్లాట్‌ఫామ్ పైన మనం ఏదైతే క్లీన్ చేసుకున్నామో ఆ ప్లాట్‌ఫామ్ పైన కొంచెం ముద్ద కర్పూరం గానీ, లేదంటే నార్మల్ కర్పూరం ఉంటది కదా ఇంట్లో, అదైనా తీసేసుకొని ఇట్లా స్మాష్ చేసేసుకొని ఆ కిచెన్ ప్లాట్‌ఫామ్ పైన, అలాగే షింక్‌లో ఆ హోల్స్ ఉంటాయి కదా! లోపల పైపులో నుంచి మనకి ఇవైతే బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఆ చుట్టుపక్కల ఇది ఏసుకున్నట్లయితే మనం ఎర్లీ మార్నింగ్ లేసి వంట ప్రిపేర్ చేసుకునే ముందు ఇదంతా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి కిచెన్‌లో అనేది బొద్దింకలు రాకుండా ఉంటది. ఇలా వీక్లీ వన్స్ అయినా చేసుకుంటే ఎటువంటి బొద్దింక సమస్య అనేది మన కిచెన్‌లో అయితే ఉండదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కిచెన్‌లో రెగ్యులర్‌గా ఎక్కువగా యూజ్ చేసే ఐటెమ్స్ వచ్చేసి ఇవేనండి. సీజర్స్ గానీ, నైఫ్స్ గానీ, లైటర్స్ గానీ, గ్రేట్ చేసుకునేవి గానీ, చాప్ చేసుకునేవి గానీ, పీల్ ఔట్ చేసుకునేవి, వీటిని ఎక్కువగా రెగ్యులర్‌గా డైలీ అనేది మనం యూజ్ చేస్తూనే ఉంటాం గదా! ఇట్లా ఇవి మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసిన ప్రతిసారి అయితే వీటిని చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకొని వాటిని గనక మనం సెపరేట్‌గా ఒక హోల్డర్‌లో గనక పెట్టేసుకొని ఎప్పటికప్పుడు నీట్ చేసుకున్నట్లయితే ఇట్లా ఇవి మనం చూడడానికి కూడా చాలా నీట్‌గా, చాలా అందంగా, హైజీనిక్‌గా అయితే ఉంటుందండి మన కిచెన్ కూడా. ఇట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం వల్ల ఈ వస్తువులు మాత్రం తప్పనిసరిగా డైలీగా క్లీన్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే కిచెన్ చాలా నీట్‌గా, అందంగా, హైజీనిక్‌గా అయితే ఉంటుంది. చాలా మందికి మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ వచ్చేసి కిచెన్ సింక్‌లో ఇట్లా వాటర్ అయితే బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. బ్లాక్ అయిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా వాటర్ బ్లాక్ అయిపోకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కిచెన్ సింక్‌ని వీక్లీ వన్స్ అయినా సరే క్లీన్ చేసేసుకోవాలండి. మన కిచెన్ ప్లాట్‌ఫామ్ క్లీన్ చేసుకున్న ప్రతిసారి కాకుండా వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే మనకు కుదిరినప్పుడైనా సరే అండి. ఇట్లా కిచెన్ సింక్‌లో దాని పైన ఉన్నటువంటి ఆ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి బేకింగ్ సోడాని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి మన వాటర్‌ని కొంచెం బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగిచ్చేసుకొని ఆ వాటర్‌ని ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇలా బేకింగ్ సోడాని వాటర్ రియాక్షన్ వల్ల మనకి పైప్స్‌లో ఉండేటటువంటి ఆ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా అయితే వెళ్ళిపోయి మనకు పైప్స్ అనేవి ఓపెన్ అయిపోతాయండి. అప్పుడు మనకు వాటర్ అనేది బ్లాక్ అయిపోకుండా ఉంటుంది. కిచెన్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఎక్కువగా కిచెన్ వాటర్ బ్లాక్ అయిపోవడానికి ఆ పైప్స్‌లో ఉండేటటువంటి ఆ ఫుడ్ పార్టికల్స్ అనేది అట్లా ఉండిపోవడం వల్ల ఎక్కువ బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. ఇట్లా మన హాట్ వాటర్ వేయడం వల్ల వీక్లీ వన్స్ అయినా సరే ఆ పైప్స్ అనేవి ఓపెన్ అయిపోయి మంచిగా వాటర్ వెళ్ళిపోతాయి. మన కిచెన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎక్కువగా కిచెన్‌లో యూజ్ చేసేటటువంటి గిన్నెలు తోమడానికి యూజ్ చేసేటువంటి స్క్రబ్బర్స్ కావచ్చు, లేదంటే మన కిచెన్ ప్లాట్‌ఫామ్ అయినా, కిచెన్ కౌంటర్ టాప్ అయినా, గ్యాస్‌నైనా క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ ఇలాంటి స్క్రబ్బర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! వీటిని కూడా మనం వీక్లీ వన్స్ అయితే డైలీ క్లీన్ చేసుకోవాలండి. ఈ స్క్రబ్బర్స్‌ని మనం ఎక్కువగా మామూలుగా వెజ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ గిన్నెలు తోముతూ ఉంటాం కదా! అవైతే అంత అనిపించక నాన్ వెజ్ ఐటెమ్స్ ఎక్కువ కుక్ చేసుకున్నప్పుడు ఆ స్క్రబ్బర్స్ కూడా ఎక్కువ స్మెల్ వస్తుంటే వాటిని అట్లాగే వదిలేయడం వల్ల మనం నెక్స్ట్ డే మళ్ళీ మనం నార్మల్‌గా ఇంకో గిన్నెలు తోమేటప్పుడు ఆ స్మెల్ అనేది అట్లాగే ఉండిపోతుందండి. అట్లా కాకుండా ఇలాంటి స్క్రబ్బర్స్‌ని గానీ లేదంటే మనం ఇట్లా ఇలాంటి వైప్స్‌ని గానీ, ఇట్లా ఏవైనా సరే అండి వీక్లీ వన్స్ అయినా సరే మన కిచెన్‌లో యూజ్ చేసే ఎటువంటి క్లాత్‌నైనా, ఎటువంటి ఇలా స్క్రబ్బర్స్‌నైనా సరే ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే ఇట్లా మనకు కుదిరినప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా కొంచెం మనం విమ్ లిక్విడ్ వేసేసుకొని ఇట్లా క్లీన్ చేసేసుకొని వీటిని మళ్ళీ ఒక 1 అవర్ పాటు అట్లా ఎండలో పెట్టేసి మళ్ళీ డ్రై అయిన తర్వాత మనం యూజ్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా కిచెన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే మన కిచెన్‌లో ఎక్కువగా యూజ్ చేసే వస్తువులు ఇవే కదా! ఇలాంటి స్క్రబ్బర్స్, ఇలాంటి వైప్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా! కాబట్టి వీటిని ఎప్పుడు చాలా నీట్‌గా, హైజీనిక్‌గా మెయింటైన్ చేసుకున్నట్లయితే మన కిచెన్ కూడా చాలా నీట్‌గానే మెయింటైన్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కుక్కర్ పైన ఉండే లిడ్స్ అండి. మనకి రెగ్యులర్‌గా వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో ఇట్లా కుక్కర్స్ అనేది డైలీ కాకపోయినా డే బై డే అయినా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇలాంటి కుక్కర్స్‌ని మనం రెగ్యులర్‌గా మామూలుగా క్లీన్ చేసేసుకొని నార్మల్‌గా అలా పెట్టేస్తూ ఉంటాము. కాకపోతే చూడండి ఇలా మన కంటికి కనిపించిన మైనర్ పార్ట్స్ ఉంటాయి కదా కొన్ని, ఇవన్నీ మన స్క్రబ్బర్‌తో క్లీన్ చేసినా సరే పోవండి. స్క్రబ్బర్‌తో క్లీన్ చేయడానికి కూడా వీలైనటువంటి పార్ట్స్‌ని మనం ఇలా ఒక బ్రష్ సహాయంతో చాలా నీట్‌గా అయితే మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ కుక్కర్ లిడ్సే కాదండి, మనకు మిక్సీ జార్స్ ఉంటాయి కదా! అవి కూడా కొన్ని పార్ట్స్‌లో కొన్ని ప్లేసెస్‌లో మనకి స్క్రబ్బర్‌తో క్లీన్ చేయలేని పార్ట్స్‌ని కూడా ఇట్లాంటి బ్రషెస్‌తో కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ యూజ్ చేసుకొని ఇట్లా వీక్లీ వన్స్ అయినా సరే 10 డేస్‌కైనా సరే ఇట్లా మనం ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉండాలండి. ఇలా క్లీన్ చేసుకొని చూడండి మీకు బిఫోర్‌లో ఎట్లా అయితే కొంచెం అక్కడక్కడ పార్ట్స్‌లో కొంచెం డర్టీగా అట్లా అనిపిస్తూ ఉంది కదా! ఎంత కొత్త కుక్కర్స్ అయినా సరే, ఎంత కొత్త వస్తువు ఐటెమ్స్ అయినా సరే అండి, మనం ఇట్లా క్లీన్ చేసేసుకోకుండా వదిలేసినట్లయితే అవి కొంచెం ఓల్డ్‌గా అనిపిస్తాయి. అంత హైజీనిక్‌గా కూడా ఉండవు. మనం నెక్స్ట్ టైం కుక్ చేసుకోవడానికి కూడా అంత హైజీనిక్‌గా మనకు చూడడానికైతే అనిపించవు. ఇట్లా మనం వీక్లీ వన్స్ అయినా సరే 10 డేస్‌కైనా సరే మనం ఇట్లా ఇలా ఒక బ్రష్‌ని తీసేసుకొని ఇట్లా క్లీన్ చేసుకో అంటే మైనర్ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్క్రబ్బర్స్‌తో క్లీన్ చేసిన పోనటువంటి మైనర్ పార్ట్స్‌ని కూడా మనం ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసేసుకోవడం
వల్ల అవి ఎంత ఓల్డ్ ఐటమ్స్ అయినా సరే చాలా న్యూగా చాలా హైజెనిక్గా అయితే ఉంటాయండి. ఈ టిప్ నచ్చితే ఒక్కసారి అయితే ఫాలో అవ్వండి. చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి కూడా మీ డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. ఎంత న్యూగా ఎంత షైనింగ్గా కూడా అనిపిస్తూ ఉందో. నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ సింక్ దగ్గర ఉండేటటువంటి ట్యాప్స్ అండి. చాలామంది మామూలుగా ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు, గ్యాస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఇట్లా ట్యాప్స్ని క్లీన్ చేయడం అనేది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కువగా సాల్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఆ ట్యాప్స్ అనేవి మచ్చలుగా డాట్స్గా ఉండి కొంచెం మనకు డర్టీగా అంత మంచిగా అయితే అనిపించవండి లుక్ వైజ్ కూడా చూడడానికి. అలా మనం రెగ్యులర్గా కిచెన్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా ఈ ట్యాప్స్ని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలా రెగ్యులర్గా క్లీన్ చేసేటటువంటి విమ్ లిక్విడ్తో ఇట్లా కాకుండా మనం ఇట్లా వీక్లీ వన్స్ అయినా 10 డేస్కి ఒకసారి అయినా సరే చాలా నీట్గా ఇట్లా కొంచెం బేకింగ్ సోడా అనేది సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మ బద్దని కొంచెం హాఫ్ వరకు కట్ చేసేసుకొని అందులో డిప్ చేసేసుకొని ఆ బేకింగ్ సోడాలు ఏదైతే ఉందో అందులో డిప్ చేసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్స్ ఇలా రబ్ చేయడం వల్ల కూడా చాలా నీట్గా చాలా షైనింగ్గా ఉంటాయి. చూసారా నా ట్యాప్స్ని అయితే నేను ఇక్కడ వీక్లీ వన్స్ లేదా 10 డేస్ కోసం నా వీలు ఉన్నప్పుడు ప్రతిసారి ఇట్లా చేసుకుంటూ ఉంటానండి. అలా చేసుకుంటూ ఉండడం వల్ల మన కిచెన్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలా ఎటువంటి డాట్స్ అనేవి మనం ఎంత సాల్ట్ వాటర్ యూజ్ చేసినా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఈ కిచెన్లో ఉన్నటువంటి ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా షైనింగ్గా చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయండి. చూసారా బిఫోర్కి ఆఫ్టర్ కూడా మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది కదా. చాలా నీట్గా ఇట్లా అయితే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇలా చేయడం వల్ల ట్యాప్స్ కూడా మనం ఎక్కువ రోజులు పాడైపోకుండా నీట్గా అయితే ఉంటాయి, మెయింటైన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎక్కువగా కిచెన్లో యూజ్ చేసేటటువంటి డస్ట్బిన్ అండి. డస్ట్బిన్ మనం ఎక్కువగా ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ వేస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదా, అది మనం ఎక్కువ పని లేకుండా ఈజీగా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే అందులో మనకి ఇట్లా డస్ట్బిన్ కవర్స్ అనేవి ఉంటాయి కదా, అవి వేసేసుకొని కనుక మనం అందులో డస్ట్ కనుక వేసేసుకున్నట్లయితే మనం ఎవ్రీ టైం అనేది డస్ట్బిన్ని కడగాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా నీట్గా ఉంటుంది. మన డైరెక్ట్గా అనేది ఆ కవర్ని తీసేసుకొని బయట పడేసేసుకొని మామూలుగా పడేసేసుకొని మళ్ళీ ఇంకొక కవర్ వేసేసుకొని అట్లా అయితే వేసేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. డస్ట్బిన్ అనేది అంత డర్టీగా అంత రోతగా లేకుండా ఉంటుంది. డస్ట్బిన్ క్లీన్ చేసేటప్పుడు కూడా మన పని కూడా చాలా ఈజీ అయితే అవుతుంది. మన కిచెన్లో కూడా స్మెల్ రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇలా కవర్ని వేసేసుకొని అది కొంచెం ఇలా టైట్గా అనేది ఫిట్ చేసేసుకొని అందులో కనుక చెత్తను వేసేసుకున్నట్లయితే డైరెక్ట్గా తీసుకొని కవర్ని బయట పడేసుకోవచ్చు. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. డస్ట్బిన్ కూడా చాలా నీట్గా చాలా హైజెనిక్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాస్ కౌంటర్ టాప్ కింద ఉండేటటువంటి ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మామూలుగా గ్యాస్ కౌంటర్ టాప్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైల్స్కి ఎట్లా అయితే మనకి ఇది ఆయిల్ స్టిక్ అయిపోతూ ఉంటుంది, అలాగే అందులో కొంచెమైనా సరే ఇట్లా వీటికి కూడా స్టిక్ అయిపోతూ ఉంటుందండి. దాన్ని కూడా అట్లానే వదిలేయకుండా మనం ఎక్కువగా తీస్తూ అట్లా పెడుతూ ఉంటాం కదా, స్పూన్స్ కోసం వీటి కోసం వాటి కోసం అట్లా ఎక్కువగా వాటిని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవి కూడా కొంచెం డట్టిగా మురిగ్గా అట్లా ఉంటూ ఉంటాయి కదా, వీటిని కూడా అట్లా వదిలేయకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే మన టైం ఉన్నప్పుడు మీరు ఏదైతే కిచెన్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ యూజ్ చేస్తారో అదే లిక్విడ్తో ఏదైనా సరే అండి కొంచెం స్ప్రే చేసుకొని ఇలా వైప్స్ని ఒకదాన్ని తీసేసుకొని ఇట్లా హ్యాండిల్స్ని కానీ ఆ కబోర్డ్స్ని కానీ ఇట్లా క్లీన్ చేసేసుకోవడం వల్ల ఇట్లా ఒకసారి వెడ్తో క్లీన్ చేసుకొని తర్వాత మనం డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల కూడా కిచెన్ కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువ రోజులు అయితే మన హైజెనిక్గా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా ఎప్పుడు చూడడానికి చాలా నీట్గా చాలా అందంగా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కిచెన్లో రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్లో వచ్చేసి ఈ సాల్ట్ అనేది ఒకటండి. ఈ సాల్ట్ మనం కబోర్డ్స్లోకి వెళ్ళి తీసేసుకొని మనకు అట్లా ఆ కంటైనర్ని మాటికి తీసేసుకొని అట్లా హడావుల్లో అట్లా పెట్టేసుకుంటూ దానికి ఏదో ఒకటి ఆయిల్ ఏదో ఒకటి అనేది అట్లా దానికి అంటుకుంటూ ఉంటుంది, అది అంతా మెస్సీగా అయిపోతుందండి. అట్లా కాకుండా ఇలా సపరేట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని మనకు దగ్గరలో మన గ్యాస్ దగ్గర కుక్ చేసుకునే దానికి నియర్ మీ దగ్గర అట్లా పెట్టేసుకున్నా మనం కుక్ చేసుకునేటప్పుడు అట్లా ఇమీడియట్గా తీసేసుకొని వేసేసుకోవచ్చు. అందులో కనుక అదే ఐటమ్ కానీ ఇంగ్రీడియంట్ కనుక అయిపోయినట్లయితే మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత మళ్ళీ అందులో వేసేసుకోవచ్చు అండి. ఇలా చేయడం వల్ల మనకి ఆ కంటైనర్ అనేది ఎప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే మన కిచెన్ ఎప్పుడు నీట్గా రెగ్యులర్గా మనం ఎప్పుడు చూసినా సరే అండి మన కిచెన్ అనేది ఎప్పుడు చాలా నీట్గా బొద్దింకల ఫ్రీగా చాలా హైజెనిక్గా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అండి. హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ప్రతి ఒక్క లేడీస్కి ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. హోప్ దిస్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్.